we have two types of XPaths. One is an absolute XPath, second one is relative. The absolute XPath we will find from page starting onwards. Okay, the page starting నుంచి మనం XPath ని find చేస్తా ఉంటాం. Always find the absolute XPath starts with single slash. The second one is relative XPath. The relative XPath we are finding in a particular page or particular thing. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ అప్లికేషన్ ఓపెన్ చేసి చూస్తే ఒక ఎలిమెంట్ ని మనం ఫైండ్ చేయాలి అంటే ఈ ఎలిమెంట్ ని ఫైండ్ చేయాలి అంటే నార్మల్ గా when we use an absolute relative XPath directly we will find here onwards. ఈ దీని కోడ్ ఎక్కడైతే HTML పేజ్ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి ఈ గ్యాప్ లోనే ఈ స్టార్టింగ్ దీని డివిజన్ స్టార్టింగ్ అంటారు, దీని డివిజన్ ఎండింగ్ ఈ పార్ట్ లో ఇక్కడే ఫైండ్ చేయొచ్చు. But if you want to find the absolute XPath from this particular one, we should start from here onwards. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఎలా ఉంటుంది సార్ అంటే full XPath. So this is the full XPath. ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ HTML పేజ్ నుంచి, then body division up to we will enter it input tag. ఇక్కడ వరకు వస్తుంది. అదే మనం దీనికి నార్మల్ XPath ని ఫైండ్ చేయాలి అంటే లెట్స్ ఫైండ్ ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్. డైరెక్ట్ ఇక్కడ నుంచే ఫైండ్ చేయొచ్చు. ఎలా ఫైండ్ చేయొచ్చు? వాట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ రిలేటివ్ XPath? డబుల్ స్లాష్ ట్యాగ్ నేమ్ కనిపిస్తుందా? డబుల్ స్లాష్ ట్యాగ్ నేమ్ స్క్వేర్ బ్రాకెట్ @ attribute is equals to value. ఓకే అండి, ఫస్ట్ ఏముంటుంది? డబుల్ స్లాష్ tag name square brackets then @ attribute is equals to value. Maybe the attribute is either ID or name or class or placeholder. ఓకేనా, ఏదైనా అయి ఉండొచ్చు, టైప్ అయి ఉండొచ్చు, ఏ ప్లేస్ హోల్డర్ ఏ యాట్రిబ్యూట్ అని తీసుకోవచ్చు. ఆ యాట్రిబ్యూట్ యొక్క వాల్యూని తీసుకోవాలి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ పర్టికులర్ వన్ ఇఫ్ యూ వాంట్ టు find an relative XPath manually, first of all double slash tag name. So what is the tag name for this column? Input. So input is an tag name. Input is an tag name square bracket @ so now let's focus here. What are the attributes we have? Type, class, name, ID, data, test ID, placeholder, auto focus, area length. ఇందులో ఏ యాట్రిబ్యూట్ నేను తీసుకోవచ్చు, ఆ యాట్రిబ్యూట్ యొక్క వాల్యూ తీసుకోవాలి. ఓకేనా, సో ఎప్పుడైనా కూడా ఆ యాట్రిబ్యూట్ లో యూనిక్ వాల్యూ ఉండేటట్టు ఫైండ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ విత్ ఏరియా లేబుల్ అనుకోండి. సో లెట్స్ కాపీ ద కంప్లీట్ ఏరియా లేబుల్. Area label square bracket close. So how many elements find? 1 of 1. When you focus on here, it will show the email address or phone name. This is quality as relative XPath. Okay na? So ఇప్పుడు మనం దేనికి వెళ్ళిన ఏరియా లేబుల్. Sir, I am going with an name. Name, what is the attribute value? ఓకేనా, ఇందులో మనం ఏ అట్రిబ్యూట్ తీసుకొనైనా కూడా ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ తీసుకున్నాం అనుకోండి, క్లాస్ ద్వారా ఫైండ్ చేయొచ్చా సార్ అంటే లెట్స్ ట్రై. స్టిల్ ఇట్ ఈస్ ఎన్ 1 of 1. అర్థమైందా? ఇలా ఏ అట్రిబ్యూట్ తీసుకునైనా కూడా మనం ఏం చేయొచ్చండి? రిలేటివ్ XPath. ఈ రిలేటివ్ XPath ని ఎలా యూజ్ చేయాలి? స్క్రిప్ట్ లో డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ XPath అని ఈ XPath ని తీసుకెళ్లి దాంట్లో ఏం చేయాలి? కాపీ చేయాలి. XPath తీసుకెళ్లి అందులో ఏం చేయాలండి? కాపీ చేసుకోవాలి. ఓకే, సో నౌ ఇన్ ద రిలేటివ్ XPath, in the XPath we have one more type, that is an dynamic XPath. ఈ XPath లో మనకి అబ్సల్యూట్ రిలేటివ్ తో పాటు వన్ మోర్ టైప్ XPath ఉంటుందండి, దాన్ని డైనమిక్ XPath అంటారు. ఓకేనా, సో డైనమిక్ XPath అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్ నేమ్ తీసుకున్నాం. ఇక్కడ మనం క్లాస్ నేమ్ తీసుకున్నాం. ఇన్ ఫ్యూచర్ లో ఒకవేళ ఈ క్లాస్ నేమ్ లో ఏదైనా ఒక సింగిల్ క్యారెక్టర్ చేంజ్ అయినా కూడా మీకు ఈ ఎలిమెంట్ అనేది ఫైండ్ అవ్వదు.
ఈ ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుతుందా? ఫైండ్ అవ్వదు. సో అలా డైనమిక్ చేంజ్ అయ్యే యాట్రిబ్యూట్స్ ఏదైనా ఉంటే ఆ యాట్రిబ్యూట్స్ ని ఫైండ్ చేయడం కోసం మనం డైనమిక్ ఎక్స్పాత్ అనే దాన్ని తీసుకుంటాం. ఓకేనా? ఈ డైనమిక్ ఎక్స్పాత్ లో కంప్లీట్ వాల్యూస్ తీసుకుంటే సమ్ స్పెసిఫిక్ వాల్యూస్ తోటి ఎలిమెంట్ ని ఫైండ్ చేయొచ్చు. అంటే ఆ ఎలిమెంట్ మొత్తం, ఆ యాట్రిబ్యూట్ వాల్యూ మొత్తం చేంజ్ అవ్వకుండా ఏదైనా పార్షియల్ గా చేంజ్ అయినా కూడా మన ఎలిమెంట్ ని ఫైండ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ డైనమిక్ ఎక్స్పాత్ లో ద ఫస్ట్ వన్ ఈజ్ కంటైన్స్ మెథడ్. వాట్ ఇస్ ద ఫస్ట్ వన్? కంటైన్. నార్మల్గా కంటైన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ ఎలా ఫైండ్ చేసినామంటే క్లాస్ ద్వారా ఫైండ్ చేసింది. ఇప్పుడు ఇందులో ఏ ఒక్క లెటర్ మిస్ అయినా కూడా మీకు ఎలిమెంట్స్ ఫైండ్ చేస్తుందా? చేయట్లేదా? కంటైన్స్ మెథడ్ యూజ్ చేసుకొని ఈ టోటల్ క్లాస్ యాట్రిబ్యూట్స్ లో ఏ చిన్న పార్ట్ ఉన్నా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ టెక్స్ట్ ఉంది, ఈ పార్ట్ వరకు ఉన్నా కూడా ఈ ఎలిమెంట్ ని ఫైండ్ చేయొచ్చు. ఈమెయిల్ ఉంది, ఈ ఈమెయిల్ లో ఏదైనా ఒక పార్ట్, అంటే మనం ఐడెంటిఫై చేసే పార్ట్ ఇందులో ఒక కంటైన్స్, అంటే అందులో ఉంటే సరిపోతుంది అని. అదేవిధంగా కంటైన్స్ అంటే మనం ఇక్కడ ఐడెంటిఫై చేసే యాట్రిబ్యూట్ వాల్యూ అనేది ఇందులో ఒక పార్ట్ అయితే చాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ ఈఎంఏ అని రాసి, ఈఎంఏ అనేది ఇందులో పార్టే కదా, సో దాన్ని కూడా ఫైండ్ చేయొచ్చు. ఫ్యూచర్ లో ఒకవేళ వాల్యూ చేంజ్ అయినా కూడా మనకి యాట్రిబ్యూట్ ని ఐడెంటిఫై చేసే విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ కంటైన్స్ మెథడ్ కి సింటాక్స్ ఏంటంటే యాజ్ యూజువల్ గా డబుల్ స్లాషెస్, ట్యాగ్ నేమ్స్, యూజ్ ద కంటైన్స్ కీవర్డ్ @ మీరు ఏ ట్యాగ్ యూజ్ చేస్తున్నారు, ఆ ట్యాగ్ లో నుంచి మీరు ఏ కంటైన్స్ వాల్యూని యూజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏమనుకున్నాం, నేమ్ అనేది ట్యాగ్, ఈ ట్యాగ్ లో మీరు ఏ పర్టికులర్ పార్ట్ యూజ్ చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ మనం ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వాల్యూకి మనం ఈ ఐడెంటిఫై చేసినాం అనుకుందాం. చూడండి, కంటైన్స్. సో మనం ఫైండ్ చేస్తుంది ఏంటండి, ఇది కదా. ఇక్కడ నేమ్ లో మనకి ఏముంది, యాక్చువల్గా ఈమెయిల్ కదా టోటల్. ఫర్ ఎగ్జాంపుల్ when you paste the email, ఎలిమెంట్ ఫైండ్ చేసిందా? ఎన్ని ఫైండ్ చేసినాయి? 1 of 1. కానీ మీరు ఇక్కడ నేమ్ అనేది ఏమి ఇచ్చారు? కంప్లీట్ గా ఇచ్చారు కదా. ఇప్పుడు ఇందులో నుంచి మీరు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ స్పెసిఫిక్ క్యారెక్టర్స్ తీసేసినా కూడా మీకు ఏం చూపిస్తుంది? కానీ ఇందాక మనం ఎక్స్పాత్ లో నుంచి ఒక లెటర్ మిస్ అయిన ఎలిమెంట్ చూపిస్తుందా? చూపించాలి. అంటే కంటైన్స్ అంటే ఈ ఈ యాట్రిబ్యూట్ వాల్యూలో ఏ పార్ట్ ఉన్నా కూడా మీకు ఆ ఎలిమెంట్ ని ఫైండ్ చేస్తుంది. ఫ్యూచర్ లో నువ్వు ఈమెయిల్ తీసుకొచ్చి ఫస్ట్ లెటర్స్, సెకండ్ లెటర్స్ తీసేసినా కూడా మీకు ఏం చేస్తుంది? ఆ ఎలిమెంట్ ని ఫైండ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ వన్ మిస్ అయినా ఓకే, లాస్ట్ వన్ మిస్ అయినా ఓకే. వాట్ ఈస్ ద సింటాక్స్? ట్యాగ్ నేమ్. వాట్ ఈస్ ద ట్యాగ్ నేమ్? ఇన్పుట్. సో ఇక్కడ మీరు ఇన్పుట్ అయినా రాసుకోవచ్చు, లేదంటే ఇన్పుట్ కంటైన్స్ ఇస్ కీవర్డ్ @ ట్యాగ్ నేమ్, యాట్రిబ్యూట్ నేమ్, యాట్రిబ్యూట్ పార్షియల్ వాల్యూ. నో నీడ్ టు ఎన్. కంప్లీట్ ఇస్తే కంప్లీట్ ఇచ్చుకోవచ్చు, లేదా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందులోకి ఏరియా లేబుల్లోకి వెళ్తున్నాం అనుకోండి. సో లెట్స్ ఫైండ్ ద ఏరియా లేబుల్. ఈ ఏరియా లేబుల్లో నుంచి మనం ఏ వాల్యూ తీసుకుందాం? ఇక్కడ మీకు ఈ చూడండి, ఏరియా లేబుల్ తీసుకున్నా కూడా ఏఎల్ ఉంటే మీకు ఎలిమెంట్ ని ఫైండ్ చేస్తుంది. ఎందుకు? మీరు తీసుకున్న ఏరియా లేబుల్లో ఈ ఏఐఎల్ అనేది ఒక పార్ట్ ఉంది చూడండి, ఉందా లేదా? అందుకే మీకు అది చేంజ్ చేసినా కూడా చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడ్రస్ అనేది ఒక పార్ట్, ఈ అడ్రస్ వరకే తీసుకున్నారు అనుకోండి, ఎక్కడ అయినా చూపిస్తుంది చూడండి. అర్థమైందా? ఇందులో నుంచి మీరు ఏడిడి అని ఇచ్చినా కూడా ఎలిమెంట్ చూపిస్తుంది. విచ్ మెథడ్ ఇట్ ఈస్? కంటైన్స్ మెథడ్. డైనమిక్ ఎక్స్పాత్ లో ఏ మెథడ్ ఇది? కంటైన్స్ మెథడ్. అర్థమైందా? ఇప్పుడు ఈ కంటైన్స్ తీసిపోయి మళ్ళీ ఎక్కడ స్క్రిప్ట్ లో ఎలా రాయాలి? సేమ్ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఎక్స్పాత్. ఓకేనా? అబ్సల్యూట్ ఎక్స్పాత్ అయినా, రిలేటివ్ ఎక్స్పాత్ అయినా, డైనమిక్ ఎక్స్పాత్ అయినా కూడా మీరు యూజ్ చేసే బై మెథడ్ వచ్చేసి ఎక్స్పాత్, బై డాట్ ఎక్స్పాత్. ఓకేనా? అర్థమైందా? ఆన్లైన్ స్టూడెంట్స్ అర్థమవుతుందా? ద సెకండ్ వన్ ఈజ్ అండ్ ఆర్. మీకు లాజికల్ ఆపరేటర్స్ లో వస్తుంది కదా, అండ్ ఆర్. వాట్ ఈజ్ అండ్, వాట్ ఈజ్ ఆర్? చెప్పండి.
then only true, otherwise false. Called AND operator. Both operations are true. Any one of these two is called a. Both are true, then only true. Anyone false is false. R means both are true, anyone is true, both are false only false. ఇప్పుడు మనం ఇదే అండ్ ఆర్ ఆపరేటర్ ని ఎక్స్ పాత్ ఫైండ్ చేయడానికి యూజ్ చేస్తే, అంటే మనం సమ్ టైమ్స్ ఎక్స్ పాత్ ఫైండ్ చేసేటప్పుడు మనం ఇప్పుడు వరకు ఒకటే అట్రిబ్యూట్ ఒకటే వాల్యూ తీసుకున్నాం కదా. ఏం తీసుకుంటున్నాం? నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఈమెయిల్ అని తీసుకుంటాం. సమ్ టైమ్స్ మనం ఏదైనా ఇంకా ఎలిమెంట్ స్ట్రాంగ్ గా ఐడెంటిఫై చేయాలి అనుకున్నప్పుడు రెండు వాల్యూస్ తీసుకోవాలనుకుంటాను నేను. ఏమేమి రెండు వాల్యూస్ తీసుకోవాలనుకుంటున్నా చూడండి, ఇక్కడ నాకు క్లాసు నేమ్ రెండు వాల్యూస్ తోటి ఎలిమెంట్ ని ఫైండ్ చేయాలనుకుంటాను. అర్థమైందండి? ఏమేమి తీసుకోవాలనుకుంటున్నా? వన్ ఈజ్ క్లాస్, సెకండ్ వన్ ఈజ్, కానీ యాక్చువల్గా ఇవి రెండు యాట్రిబ్యూట్స్ కదా, డిఫరెంట్. అయితే క్లాస్ తీసుకోవాలి, లేకపోతే నేమ్ తీసుకోవాలి. కానీ నువ్వు ఎలిమెంట్ ని ఎలా ఫైండ్ చేయాలనుకుంటున్నావు? రెండింటిని యూజ్ చేసుకొని ఫైండ్ చేయాలనుకుంటున్నావు. ఎందుకు ఫైండ్ చేయాలనుకుంటున్నావు? మనకి ఆపరేటర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఇదే ఎఫ్బి లాగిన్ పేజ్ ఉంది. ఎఫ్బి లాగిన్ పేజ్ ఉంది. ఇప్పుడు మీకు ఈ పేజ్ ఎప్పుడు లాగిన్ అవుతుందండి? ఎప్పుడు లాగిన్ అవుతుంది? ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ రెండు కరెక్ట్ అయితేనే అవుతుంది. రెండు కరెక్ట్ అయితే అవుతుందా? ఏ ఒక్కటైనా అవుతుందా? అంటే ఇక్కడ మనం ఏ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాం? అండ్ ఆరా? అండ్ ఆరా? అండ్ కదా. అండ్ అంటే ఏంటి? రెండు ట్రూ అయితేనే ట్రూ అవుతుంది. ఏ ఒక్కటి ఫాల్స్ అయినా ఫాల్స్ అవుతుంది, రెండు ఫాల్స్ అయినా. ఎందుకు మరి మీరు ఇక్కడ అంటే తీసుకోవాలి? ఎందుకంటే ఇవి రెండు ట్రూ అయితేనే ఎలిమెంట్. మరి అట్లా ఎందుకు తీసుకోవాలి? ఒక ఈమెయిల్ అడ్రస్ తోటి పోవచ్చు కదా మీరు. అదేనండి, ఒక ఈమెయిల్ అడ్రస్ తీసుకుంటే నీకు అండ్ ఆపరేటర్ ఏం అవసరం లేదు కదా. మరి రెండెందుకు తీసుకుంటున్నారు అంటే ఆ సెక్యూరిటీ పర్పస్ అప్లికేషన్ కి అది రిక్వైర్మెంట్. ఇక్కడ కూడా మీరు ఈ పర్టికులర్ ఎక్స్పాత్ ని నార్మల్ గా అయితే ఒకదానితో ఫైండ్ చేయొచ్చు కదా, కానీ మీరు రెండింటితో ఫైండ్ చేసి ఇంకా దాన్ని స్పెసిఫిక్ గా స్ట్రాంగ్ చేయాలనుకుంటున్నారు. అలాంటప్పుడు మనం అండ్ ఆర్ మెథడ్స్ ని యూజ్ చేస్తాం. తెలుసు కదా అండ్ అంటే? అండ్ అంటే ఏంటి? మీరు తీసుకున్న క్లాసు నేము రెండు కరెక్ట్ ఉంటేనే ఎలిమెంట్ ని ఫైండ్ చేస్తుంది. ఆర్ అంటే ఏంటి? ఏ ఒక్క ట్రూ అయినా కూడా ఎలిమెంట్ ని ఫైండ్ చేస్తుంది. ఓకేనా? సో లెట్స్ యూజ్ బిట్వీన్ ద టూ అట్రిబ్యూట్స్ ద ఆపరేటర్స్ ఆర్ అండ్ ఆర్. ఆపరేటర్స్ ఏమి యూజ్ చేయొచ్చండి? మనం అండ్ ఆర్ యూజ్ చేయొచ్చు. చూడండి ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలం ఫైండ్ చేస్తున్నాం అనుకోండి. ఇదే కదా మనం ఇక్కడే ఉన్నాగా. డబల్ స్లాష్ ఇన్పుట్ స్క్వేర్ బ్రాకెట్ ఎట్ ద రేట్ ఆఫ్, ఫస్ట్ దేనికి వెళ్దాం మనం? క్లాస్కి వెళ్ళినాం అనుకోండి. ఎట్ ద రేట్ ఆఫ్ క్లాస్. సో మీరు ఇక్కడ వరకు ఎలిమెంట్ ని ఫైండ్ చేశారు కాబట్టి ఆల్రెడీ. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? సెకండ్ వన్ కి వెళ్ళాలనుకుంటున్నారు. ఎలా? బై యూజింగ్ అండ్. సో అందులో మళ్ళీ దేన్ని ఫైండ్ చేయాలనుకుంటున్నారండి? ఐడిని ఫైండ్ చేయాలనుకుంటున్నారు. వచ్చిందా? ఇక్కడ ఏమైనా వచ్చింది? 0 of 0 అంటే ఫైండ్ చేసినట్ట చేయనట్ల? చేయనట్లు. ఇప్పుడు చూడండి, వన్ వచ్చిందా? చూడండి సింటాక్స్ ఏంటి? ట్యాగ్ నేమ్, ఫస్ట్ యాట్రిబ్యూట్ వాల్యూ, అండ్ సెకండ్ యాట్రిబ్యూట్. ఇప్పుడు ఎందుకు ఎలిమెంట్ ని ఫైండ్ చేసింది? ఇవి రెండు కరెక్ట్ కాబట్టి, రెండు ట్రూ అయినాయి కాబట్టి ఎలిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఆర్ అనే సింబల్ యూజ్ చేశారు అనుకో, ఫైండ్ చేసిందా లేదా? ఎందుకు? ఆర్ లో అయినా అండ్ లో అయినా రెండు ట్రూ అయితే ట్రూయే కాబట్టి. మరి ఒకవేళ అండ్ లో వన్ ట్రూ వన్ ఫాల్స్ ఏమవుతుంది? ఇప్పుడు ఇది ఫాల్స్ అవ్వాలంటే ఏం చేయాలి? ఏం చేశా నేను ఇప్పుడు? చేంజ్ చేశా. ఈ క్లాస్ మిస్టేక్ తీసుకున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనిపెట్టేది చేద్దాం చూడండి. ఇక్కడ ఈ 6 ని తీసేసాను అనుకోండి. 6 ని తీసేస్తే ఇప్పుడు ఈ క్లాస్ యొక్క అట్రిబ్యూట్ వాల్యూ ట్రూ ఫాల్సా? ఫాల్స్. ఐడి యొక్క వాల్యూ ట్రూ.
అంటే 1 false 1 true ఈజ్ 1 false 1 true ఈజ్ దేనికి ఫాల్స్? అదే 1 false 1 true అయిన ఆర్ అయితే ట్రూ కదా. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఐ చేంజ్ హియర్ ఆర్, ఫైండ్ చేసిన ఎలిమెంట్ ని, అర్థమైందా? అంటే మనం ఇక్కడ అండ్ ఆర్ ఆపరేటర్ లో ఏ ఆపరేటర్ యూజ్ చేయాలనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా ఇన్ ఫ్యూచర్ లో, ఇప్పుడు ఆర్ ఎందుకు రాస్తారు? ఆర్ ఎందుకు రాస్తారు చెప్పండి? ఎందుకు రాస్తారు చెప్పండి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పండి, ఆర్ అసలు ఎందుకు వాడతాం? ఆర్ ఎందుకు వాడతాం చెప్పండి? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అసలు మీరు ఇదేమి రాయకుండా క్లాస్ నేమ్ తోటి ఎలిమెంట్ ఫైండ్ చేశారు అనుకుందాం. ఇన్ ఫ్యూచర్ లో ఈ క్లాస్ నేమ్ చేంజ్ అయితే మీకు ఎలిమెంట్ ఫైండ్ అవ్వదు కదా, అవుతుందా కదా? ఒకవేళ మీరు దీంట్లో ఆర్ అనే ఆపరేటర్ తీసుకొని రెండు తీసుకున్నారు, ఒకవేళ ఫ్యూచర్ లో మీకు ఇది చేంజ్ అయినా దీని ద్వారా ఎలిమెంట్ ని ఫైండ్ చేస్తుంది. ఒకవేళ ఇది చేంజ్ అయినా దీని ద్వారా ఎలిమెంట్ ని ఫైండ్ చేస్తుంది. ఓకేనా? అలా కాకుండా మీరు ఒకటే తీసుకున్న ఒకటే చేంజ్ అయింది అనుకోండి, ఏమొస్తుంది మీకు? ఎక్సెప్షన్ వస్తుంది. ఏమొస్తుంది? ఎలిమెంట్ నో సచ్ ఎలిమెంట్ ఫౌండ్ ఎక్సెప్షన్ వస్తుంది. క్లియరా? అర్థమవుతుందా? ఓకేనా? ఒకవేళ 3 తీసుకోవచ్చా సార్ అంటే తెలియదండి, చెక్ చేద్దాం రండి. ఆర్ @ ఇంకోటి ఏముంది మనకి? ఇదా క్లాస్ తీసుకున్నాం, నేమ్ తీసుకున్నాం, ఐడి కూడా సేమ్ ఉంది కదా. ఒకవేళ టైప్ తీసుకున్నాం అనుకోండి, టైప్ ఏముందండి? టెక్స్ట్ ఉంది కదా. స్టిల్ ఇట్ విల్ ఫౌండ్ ఇయన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అండ్ రాసా, అండ్ రాసిన ఏం చేస్తుంది? ఎందుకు? అన్ని ట్రూయే కదండి, 3 ట్రూ. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇందులో నుంచి ఏ ఒక్కటి చేంజ్ చేసినా కూడా, అదే మీరు ఆర్ రాస్తే ఏ ఒక్కటి చేంజ్ చేసిన ఏమవుతుంది? ఇప్పుడు ఇది చేంజ్ చేసిన, ఇందులో టీ తీసేసినాం, ఇందులో ఆల్రెడీ ఇందులో 6 తీసేసినాం కదా అన్న. ఈ అనేది కరెక్ట్. మరి ఆర్ ఎప్పుడు ఫాల్స్ అవుతుంది? ఆల్ ఆర్ ఫాల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందులో నుంచి కూడా నేను ఈ తీసేసాను. అర్థమైందా? అంటే ఎందుకు వాడతాం ఆర్ అనేది? ఇన్ ఫ్యూచర్ లో ఒకవేళ మనం తీసుకున్న ఏదైనా యాట్రిబ్యూట్ వాల్యూ పేజ్ అనేది చేంజ్ అయినా కూడా ఎలిమెంట్ కి ఎక్సెప్షన్ రాకుండా ఆ ఎలిమెంట్ ని ఫైండ్ చేయడం కోసం మనం ఆర్ అనే సింబల్ వాడతాం. అండ్ ఎందుకు వాడతాము? అండ్ ఎందుకు వాడతాము? అండ్ ఎందుకు వాడతామంటే మనం ఎప్పుడైనా ఏదైనా ఒక ఎక్స్పాత్ యూజ్ చేసినప్పుడు ఆ ఎక్స్పాత్ అనేది డూప్లికేట్ అయింది అనుకోండి, ఆ ఎక్స్పాత్ అనేది డూప్లికేట్ అయింది అనుకోండి, అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ఎలిమెంట్ ని తీసుకున్నామండి, ఆ ఎలిమెంట్ తోటి ఇప్పుడు మీరు సింగిల్ ఎలిమెంట్ ని ఫైండ్ చేశారు. ఓకే, వెరీ గుడ్. ఇన్ ఫ్యూచర్ లో అదే పాత్ తోటి దానికన్నా ముందు యాట్రిబ్యూట్ వాల్యూ కూడా వచ్చింది. ఇప్పుడు దేన్ని ఫైండ్ చేస్తుంది? ఫస్ట్ వన్ ఫైండ్ చేస్తుంది కదా, ఫైండ్ చేస్తుంది కదా. కానీ నీకు ఎక్యురేట్ గా అదే ఫైండ్ అవ్వాలి అంటే అప్పుడు మన అండ్ అనే ఆపరేటర్ వాడతాం. ఎందుకు? రెండు కరెక్ట్ అయితేనే ఎలిమెంట్ ని ఫైండ్ చేశారు. అప్పుడు మీరు అండ్ వాడినప్పుడు ఈ యాట్రిబ్యూట్ వాల్యూ ఫస్ట్ దానికి చేంజ్ అయినా కూడా సెకండ్ ది మారుతుంది కదా, రెండు ట్రూ అయితేనే ట్రూ అవుతుంది కదా, అప్పుడు ఎలిమెంట్ ని ఫైండ్ చేయాలి. ఓకేనా? నాకు సెక్యూరిటీగా ఖచ్చితంగా ఇదే ఫైండ్ చేయాలి అనుకున్నప్పుడు అండ్. ఇప్పుడు ఈ మూడింటి మధ్య మీరు అండ్ రాశారు అనుకోండి, ఇందులో ఏ ఒక్కటి చేంజ్ అయినా కూడా ఎలిమెంట్ ఫైండ్. నీకు కావాల్సింది కూడా ఫైండ్ అవ్వకపోవటమే. ఎందుకు? నీకు కరెక్ట్ గా స్క్రిప్ట్ అనేది రన్ అవుతే ఇదే రన్ అవ్వాలి. ఇది రన్ అవ్వాలంటే ఏం ట్రూ అవ్వాలి? అన్ని ట్రూ అవ్వాలి. అర్థమైందండి? ఇప్పుడు సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3 ఉన్నాయి. వీడు పాస్ అని రావాలంటే ఖచ్చితంగా ఎన్ని పాస్ అవ్వాలి? 3 పాస్ అవ్వాలి. అంతేగాని ఒకటి పాస్ అయింది 2 ఫెయిల్ అయింది పాస్ అని అంటాం మనం? అన్నాం కదా. మరి ఫెయిల్ అని ఎప్పుడు అంటాం? ఏ ఒక్కటి పాస్ అయినా, ఏ ఒక్కటి ఫెయిల్ అయినా, 3 ఫెయిల్ అయినా. అదేనా? సో వాట్ ఈస్ దిస్ మెథడ్? డైనమిక్ లో అండ్ ఆర్ బై యూజింగ్ ఎన్ అండ్ ఆపరేటర్. అండ్ అర్థమైందా కాలేదా? సో ఇప్పుడు దీన్ని మీరు స్క్రిప్ట్ లో యూజ్ చేయటం నేను చెప్పవసరం లేదు కదా, చెప్పాలి ఏమన్నా? ఎలా యూజ్ చేస్తారు? యాజ్ యూజువల్ గా ఎక్స్పాత్
యాజ్ యూజువల్ ఏం చేస్తారు, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఎక్స్ పాత్, ఈ ఎక్స్ పాత్ తీసి కాపీ చేసిపోయి సెంట్ కీస్ ద్వారా డేటాని ఎంటర్ చేయండి. సేమ్ స్క్రిప్ట్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ టెక్స్ట్. ఓకేనా. సో ఇప్పుడు మనం నార్మల్ గా ఏం చేస్తున్నాం, ఎలిమెంట్ ని యూజ్ చేసుకొని అది నేమా లేకపోతే ఐడియా లేదంటే ఏరియా లెవెల్ ఇలా ఫైండ్ చేస్తారు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం ప్రతి దానికి కూడా టెక్స్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఏముందండి, ఈమెయిల్ అడ్రస్ ఆర్ ఫోన్ నెంబర్ అని ఉందా, ఆ టెక్స్ట్ ఉంటుంది. మీరు చూడండి ఎక్కడైనా అబ్జర్వ్ చేస్తే ఏరియా లేబుల్ అంటారు, ఏరియా లేబుల్ ఆర్ టెక్స్ట్ అంటారు. ఓకేనా. ఈ టెక్స్ట్ ని యూజ్ చేసుకొని కూడా మనం ఎలిమెంట్ ని ఫైండ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ఎన్ టెక్స్ట్ మెథడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందండి, దీన్ని ఏమంటారు, టెక్స్ట్ అంటారు. ఏముంది, ఫేస్బుక్ హెల్ప్స్ యూ కనెక్ట్ అండ్ షేర్. ఇప్పుడు దీనికి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది, ఒకటి క్లాస్ ఉంది, ఇంకోటి టెక్స్ట్. మరి ఇంకా మీకు ఏమైనా ఐడి కానీ నేమ్ కానీ ఏమైనా ఉన్నాయా? ఒకవేళ క్లాస్ అలో చేయలేదు అనుకోండి, మరి ఇప్పుడు మీరు దీన్ని ఎలా ఫైండ్ చేస్తారు, ఎలా ఫైండ్ చేస్తారు, బై యూజింగ్ ఎన్ డైనమిక్ టెక్స్ట్ మెథడ్. బై యూజింగ్ ఎన్ విచ్ మెథడ్, డైనమిక్ టెక్స్ట్ మెథడ్. సో డైనమిక్ టెక్స్ట్ మెథడ్ కి సింటాక్స్ ఏంటి సార్ అంటే, ట్యాగ్ నేమ్ స్క్వేర్ బ్రాకెట్స్ టెక్స్ట్ పారాంథసిస్ ఇస్ ఈక్వల్ టు మీరు ఏదైతే టెక్స్ట్ ని కాపీ చేయాలనుకున్నారో ఆ టెక్స్ట్ ని ఇందులో రాసుకోవాలి, సింగిల్ కాలమ్స్. ఆ టెక్స్ట్ ని ఏం చేయాలి, ఇందులో కాపీ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ వాంట్ టు టెస్ట్ ద, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడన్నా ఇది ఫైన్ చేయాలి, ఫస్ట్ ఇది ఫైన్ చేయాలనుకున్నాం. ఓకేనా. సో వాట్ ఇస్ ద సింటాక్స్ చెప్తున్నా, ట్యాగ్ నేమ్ డబల్ స్లాష్ ట్యాగ్ నేమ్ ఎట్ ద రేట్ ఆఫ్ యాట్రిబ్యూట్ ఈజ్ ఈక్వల్స్ టు యాట్రిబ్యూట్ పారాంథసిస్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీనికి ఏ యాట్రిబ్యూట్ చూపిస్తుందండి, మీకు ఏం చూపిస్తుంది, H2 నా, H2 టెక్స్ట్. సో ఏ టెక్స్ట్ ఇక్కడ మీకు ఏది కనిపిస్తుంది, ఫైన్ చేసిందా, ఎన్ని ఫైన్ చేసింది, 1 ఓకేనా. 1 ఎలా ఫైన్ చేసింది, ఇప్పుడు ఈ టెక్స్ట్ ని యూజ్ చేసుకోండి. మెథడ్ ఏంటంటే, మెథడ్ ఏంటి, టెక్స్ట్ మెథడ్. ఇప్పుడు మీరు ఇందులో నుంచి ఏ ఒక్క లెటర్ రాంగ్ రాసినా కూడా ఎలిమెంట్ అనేది ఫైండ్ అవ్వదు. ఎందుకు, ఇది కంటెంట్స్ మెథడ్ కాదు కదా. ఒకవేళ ఇందులో నుంచి ఏ ఒక్కటి మిస్ అయినా కూడా నీకు ఎలిమెంట్ ఫైండ్ చేయాలంటే దేనికి వెళ్ళాలి, కంటెంట్స్ మెథడ్కి వెళ్ళాలి. కంటెంట్స్ అంటే ఏంటి, అంత అవసరం లేదు, అందులో ఏ పార్ట్ ఉన్నా ఎలిమెంట్ ని ఫైండ్ చేస్తుంది. ఎక్కడ కదా, ఎక్కడున్నా ఫైండ్ చేస్తుంది అప్పుడు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఏదనుకున్నా, ఇది అనుకున్నాం కదా, ఈమెయిల్ అడ్రస్ ఏదండి, ఇది కదా. సో దీని ట్యాగ్ ఏముంది, ఏరియా లేబుల్ ఉంది. 1 చూపిస్తుందా, చూపిస్తుందా, లేదు కదా. ఎందుకు చూపించట్లేదు, ట్యాగ్ డిఫరెంట్ ఉంది కదా. సో ఏ ట్యాగ్ అయినా వర్క్ కావాలంటే ఏం చేయాలి, స్టార్. చూపిస్తుందా, ఏరియా లేబుల్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఈమెయిల్ అడ్రస్ ఆర్ ఫోన్ నెంబర్ కదా. టెక్స్ట్ ఇది టెక్స్ట్. ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ తీసుకుందాం. వచ్చినాయా, ఈ టెక్స్ట్ మీద ఎన్ని ఉన్నాయండి, ఎన్ని ఉన్నాయి, 1 ఆఫ్ 2 ఉన్నాయి, 1 ఆఫ్ 2. ఇప్పుడు ఫస్ట్ వన్ ఇది కదా, సెకండ్ వన్ ఏంటో చూడండి. సెకండ్ వన్ ఏంటి, ఇది కదా. మీరు వన్ థింగ్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏం చూపిస్తుంది, ట్యాగ్ నేమ్. ఇక్కడ ఏం చూపిస్తుంది, ట్యాగ్ నేమ్ డిఫరెంట్, వాల్యూ ఈజ్ సేమ్. మరి మీకు రెండు ఎందుకు చూపిస్తుంది, ఇక్కడ మీరు ఏమి చేస్తున్నారు, అర్థమైందా. సో అందుకే ఎప్పుడు కూడా ట్యాగ్ నేమ్ ను కూడా స్పెసిఫిక్ మెన్షన్ చేయాలి. ఇప్పుడు మీరు ఇలా చూపించారనుకోండి, మీరు ఇప్పుడు అక్కడ దీనికి లాగిన్ అనే వాల్యూ తీసుకున్నా కూడా దీనికి లాగిన్ లేదా
One second. Okay. So which method? Text. Okay, ఇక్కడ text అంటే login. With the help of this text method, we will find the element. ఏ method ఇది? Text method. So text method లో how to find this element? By using an dynamic XPath. దేని ద్వారా ఫైండ్ చేస్తున్నాం మనం? డైనమిక్ XPath ని యూజ్ చేసుకొని ఫైండ్ చేస్తాం. ఓకే, using text method. And next, using starts with method. Starts with అంటే మనం ఆ యాట్రిబ్యూట్ యొక్క వాల్యూని టోటల్ కాకుండా కంటైన్స్, చూడండి ద డిఫరెన్స్ బిట్వీన్ కంటైన్స్ అండ్ స్టార్ట్స్ విత్. కంటైన్స్ అంటే ఆ వాల్యూలో ఏ పార్ట్ తీసుకున్నా ఫైండ్ చేస్తాం. స్టార్ట్స్ విత్ అంటే ఆ యాట్రిబ్యూట్ లో స్టార్టింగ్ లో ఎంత తీసుకున్నా ఫైండ్ చేస్తాం. ఎండింగ్ లో కానీ మిడిల్ లో కానీ తీసుకుంటే, ఇందాక మీరు అబ్జర్వ్ చేశారు స్టార్ట్స్ విత్ లో మనం మధ్యలో ఏ తీసుకున్నా కూడా ఎలిమెంట్ ఫైండ్ చేసింది. కానీ ఈ స్టార్ట్స్ విత్ మెథడ్ లో అది స్టార్టింగ్ అయి ఉండాలి. మిడిల్ కానీ ఎండింగ్ ఉంటే ఫైండ్ చేయలేము. స్టార్ట్స్ విత్ లో మీకు టోటల్ ఉండాల్సిన అవసరం లేదు. ఆ స్టార్టింగ్ ఏ కొంచెం ఉన్నా కూడా ఎలిమెంట్ ని ఫైండ్ చేస్తుంది. ఓకే, సో విచ్ మెథడ్? స్టార్ట్స్ విత్ మెథడ్. వాట్ ఈస్ ద సింటాక్స్? ట్యాగ్ నేమ్ స్టార్ట్స్ విత్ ఎట్ ద రేట్ ఆఫ్ ఇన్పుట్ వాల్యూ. ఇన్పుట్ అండ్ వాల్యూ. ఇన్పుట్ అండ్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్, స్టార్ట్స్ విత్ అనేది కీవర్డ్. కంటైన్స్ కి కంటైన్స్ కీవర్డ్. ఓకే అండి. అండ్ ఆర్ కి అండ్ ఆర్ అనేది కీవర్డ్. టెక్స్ట్ కి టెక్స్ట్ అనేది కీవర్డ్. ఇక్కడ స్టార్ట్స్ విత్ కూడా స్టార్ట్స్ విత్ అనేది కీవర్డ్. ఓకే అండి. స్టార్ట్స్ విత్ ఎట్ ద రేట్ ఆఫ్ ఐడి కాదు, ట్యాగ్ నేమ్. ఐడి అని చదవదు, ఇక్కడ స్టార్ట్స్ విత్ అనే చదవాలి. ఇక్కడ మాత్రం ట్యాగ్ నేమ్ యాట్రిబ్యూట్ అని చదవాలి. ఇక్కడ స్టార్ దగ్గర ఏమని చదవాలి? ఎందుకు స్టార్ అని చదివితే అన్నిటికీ స్టార్ పెడతారు, ఐడి అని చదివితే అన్నిటికీ ఐడి అని చదువుతారు. ఓకేనా? సో యూ షుడ్ లెర్న్ సింటాక్స్, నాట్ ఎన్ ఎగ్జాంపుల్స్. సింటాక్స్ నేర్చుకుంటే ఆ సింటాక్స్ లో మీరు ఏదైనా ఇన్సర్ట్ చేసుకోవచ్చు కదా. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, స్టార్ట్స్ విత్ ఏముంది? ఐడి. యాక్చువల్ ఐడిలో మనకి ఏముందండి? ఈమెయిల్. ఈమెయిల్ లో మనం ఎన్ని క్యారెక్టర్స్ తీసుకున్నాం? 3 క్యారెక్టర్స్. ఫస్ట్ 3. ఫర్ ఎగ్జాంపుల్ IL. స్టిల్ ఇట్ ఐడెంటిఫైస్ వన్ ఆఫ్ 1. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఇందులో నుంచి ఈ తీసేయండి, ఫైండ్ చేస్తుందా? అంటే స్టార్ట్స్ విత్ లో స్టార్టింగ్ ఈజ్ మ్యాండేటరీ. కంటెంట్స్ లో టోటల్ లో ఎక్కడ ఏ ముక్క ఉన్నా కూడా ఎలిమెంట్ ఫైండ్ చేస్తుంది అనమాట. ఓకేనా? టోటల్ గా ఉండాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ క్లాస్ ఏముంది? ఇన్పుట్ టెక్స్ట్. క్లాస్ అనేది ఏంటంటే ఈ యాట్రిబ్యూట్. సో 0 of 0. ఎందుకు? మరి నీ క్లాస్ అనేది ఈమెయిల్ తో స్టార్ట్ అవ్వట్లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నుంచి ఒక పార్ట్ తీసుకున్నాం అనుకోండి. హౌ మెనీ ఎలిమెంట్స్ ఇట్ విల్ ఫైండ్? 2 ఎలిమెంట్స్. ఎన్ని ఎలిమెంట్స్ ఫైండ్ చేస్తుంది? 2 ఎలిమెంట్స్. ఎందుకు? ఆ ఇన్పుట్ టెక్స్ట్ అనే దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంట? 2 ఎలిమెంట్స్ ఉన్నాయంట. ఓకేనా? మరి యూనిక్ ని ఫైండ్ చేయనప్పుడు ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఫైండ్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 2 ఎలిమెంట్స్ కి సేమ్ ట్యాగ్ నేమ్ ఉందా లేదా కూడా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ సేమ్ పాయింట్ చదువుతుంది. ఇక్కడ ట్యాగ్ నేమ్ ఏముంది? ఇన్పుట్ ఉంది. ఇది 1 of 1 కదా. ఒకవేళ 1 of 2కి వెళ్తే 2 of 2కి వెళ్తే దీని ట్యాగ్ నేమ్ కూడా ఏముంది? సో ఇప్పుడు నువ్వు ఇక్కడ స్టార్ ప్లేస్ లో తీసేసి ఇన్పుట్ అని రాసినా కూడా నీకు 2 of 2 చూపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేశారా? ఇంత ముందు మనకు ఒకటేమో ఏ అనే ట్యాగ్ నేమ్ ఉంది, ఒకటేమో బటన్ ఉంది. ఆ ప్లేస్ లో మీరు ఏం చేయొచ్చు? స్టార్ ప్లేస్ లో బటన్ అని పెడితే ఒకటే ఫైండ్ చేస్తుంది. ఇక్కడ రెండింటికి ఒకటే ట్యాగ్ నేమ్ ఉన్నప్పుడు నీకు రెండు కూడా సేమ్ ఉంటుంది. ఓకేనా? అర్థమైందా? సెలీనియం లో ఎప్పుడు కూడా సేమ్ యాట్రిబ్యూట్ వాల్యూని సేమ్ ఎలిమెంట్ ఫైండ్ చేసి సేమ్ లొకేటర్ తోటి మోర్ దాన్ 1 వెబ్ ఎలిమెంట్ ఫైండ్ చేస్తే టూల్ ఎప్పుడు కూడా ఫస్ట్ ఎలిమెంట్ కి వెళ్తుంది. ఆల్వేస్ ఇట్ విల్ గో విత్ సెకండ్ కి రాదు. సెకండ్ కి రావాలంటే ఏం చేయాలి? నువ్వు సెకండ్ వన్ని యూనిక్ ఫైండ్ చేయాలి. నువ్వు 100 సార్లు స్క్రిప్ట్ రాసినావు అనుకోండి, 100 సార్లు దేన్ని ఫైండ్ చేస్తుంది? ఫస్ట్ 1. ఇప్పుడు మనకి ఇక్కడ 2 చూపిస్తుంది కదండి. ఇందులో 1 of 1 ఏది? ఇది. 1 of 2 ఏది? 1 of 2 ఏమో 1 of 2 ఏంటి?
ఈమెయిల్ అడ్రస్ 2 of 2 ఏంటి పాస్వర్డ్. సో మీరు ఇప్పుడు ఇదే లొకేటర్ ఇచ్చి మొబైల్ నెంబర్ ఎంటర్, ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేశారు, పాస్వర్డ్ ఎంటర్ చేశారు. కానీ రెండు ఎందులో ఎంటర్ అవుతాయి? ఈమెయిల్ అడ్రస్ లోనే. సో ఇప్పుడు ఇది పాసిబుల్ కానప్పుడు డిఫరెంట్ మెథడ్స్ కి వెళ్ళాలి. మనకుంది ఇది ఒకటే కాదు కదా. ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, దీనికి ఏముందండి, దీనికి ఇన్పుట్ టెక్స్ట్ స్పేస్ _55R1 అని ఉంది. మరి దీనికి ఏముంది? సేమ్ 55R1 6RLUY. తర్వాత చూడండి ఈ n అని ఉంది, ఇక్కడ 9 అని ఉందా. సో మీరు ఇక్కడ వరకు తీసుకోండి. ఇప్పుడు మీకు ఆ ఎలిమెంట్ ని ఫైండ్ చేయటం అనేది పాసిబుల్ అవ్వదు. నేను 5 minutes ఈ ఎలిమెంట్ ని ఫైండ్ చేయటం అనేది పాసిబుల్ అవ్వదు. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ @9 తీసుకున్నాం అనుకోండి. @9 తీసుకున్నాం. ఎన్ని వచ్చినాయమ్మా? 1/1. మళ్ళీ ఇప్పుడు ఈ /9 తీసేస్తే మళ్ళీ ఎన్ని వస్తున్నాయి? 1/2 వస్తున్నాయి. ఈవెన్ స్పేస్ ఇచ్చినా కూడా 1/1 చూపిస్తున్నాడు. ఇప్పుడు దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఎక్కడ 6LUY తర్వాత ఇంకా స్పేస్ ఉందా? ఇక్కడ లేదు. అదే మీరు 2 of 2కి వెళ్తే ఇక్కడ చూడండి LUY తర్వాత స్పేస్ కనిపిస్తుందా? సో మీరు ఓన్లీ స్పేస్ ఇచ్చినా కూడా 1/1 ఫైండ్ చేస్తారు. ఆ 1/1 అనేది పాస్వర్డ్. ఆ 1/2 అనేది పాస్వర్డ్. నీకు పాస్వర్డ్ కావాలంటేనేమో ఇప్పుడు మాత్రమే నీకు ఈ కాలంని కాకుండా ఇందులో పాస్వర్డ్ ఎంటర్ చేస్తావు. అదే నువ్వు రెండు సేమ్ ఇస్తే ఆల్వేస్ దేనికి వెళ్తుంది? ఫస్ట్ వన్కే వెళ్తుంది. అర్థమవుతుందా? సెలీనియం అర్థమవుతుందా? సో మీరు ఏదైనా ఒక వెబ్ పేజ్ని ఆటోమేట్ చేయాలంటే ఫస్ట్ మీకు రావాల్సింది ఏంటంటే ఎలిమెంట్ ని లొకేట్ చేయటం రావాలి. ఆ ఎలిమెంట్ ని లొకేట్ చేయటం వస్తే స్క్రిప్ట్ ఎలాగైనా రాసుకోవచ్చు. అసలు నీకు ఎలిమెంట్ ఫైండ్ చేయండి, నీకు స్క్రిప్ట్ వచ్చి ఎలా యూజ్ ఉంటుంది కదండి. అర్థమైందా? సార్ నాకు ఫైండ్ ఎలిమెంట్ మెథడ్ వచ్చు, ఆ మెథడ్ వచ్చి, ఎన్ని మెథడ్స్ వచ్చినా కూడా నువ్వు అసలు ఎలిమెంట్ ఫైండ్ చేయండి, నువ్వు ఆపరేషన్ చేయలేవు కదా. చేస్తావా చేయలేవా? ఈ వెబ్ పేజ్ లో ఏ ఒక్క ఎలిమెంట్ ని నువ్వు ఫైండ్ చేయలేకపోయినా నువ్వు ఆటోమేషన్ చేయలేవు. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్, ఈ 3 ఎలిమెంట్స్ ని, వెబ్ ఎలిమెంట్స్ ని కంపల్సరిగా నువ్వు ఫైండ్ చేయాలి. ఇందులో సార్ నేను ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ చేసి లాగిన్ చేయలేకపోయినంటే నో యూజ్. ఇందులో ఏ ఒక్కటి ఫైండ్ చేయలేకపోయినా నువ్వు ఆటోమేషన్ చేయలేవు. ఆటోమేషన్ లో ఫస్ట్ అండ్ బేసిక్ థింగ్ ఈజ్ ఎలిమెంట్ ఫైండింగ్. ఓకే, వెబ్ ఎలిమెంట్ ని ఫైండ్. వీ హ్యావ్ డిఫరెంట్ మనమే ఇప్పటికి నెంబర్ ఆఫ్ చెప్పినాం, ఐడి చెప్పినాం, నేమ్ చెప్పినాం, క్లాస్ చెప్పినాం, ట్యాగ్ చెప్పినాం, లింక్ టెస్ట్, పార్షియల్ లింక్ టెస్ట్, అబ్సల్యూట్ ఎక్స్పాత్, రిలేటివ్ ఎక్స్పాత్, డైనమిక్ లో కంటైన్స్ అని, అండ్ ఆర్ స్టార్ట్స్ విత్ నెంబర్ ఆఫ్ చెప్పిన టెక్స్ట్ మెథడ్. ఇందులో ఏ మెథడ్ లో ఫైండ్ చేసినా ఓకే. దేనికి వెళ్ళాలి సార్ అంటే దేనికి వెళ్ళినా ఒకటేనండి. కాకపోతే ఇన్ ఫ్యూచర్ పర్పస్ ఏంటంటే ఏ వాల్యూ అయితే ఎక్కువ రోజులు ఉంటది, ఏ వాల్యూతో ఎక్కువ టైము ఎలిమెంట్ ఫైండ్ చేస్తాం అనే దాన్ని బేస్ చేసుకొని యూనిక్ కి వెళ్ళాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ సార్ నేమ్ ద్వారా ప్రెసెంట్ అయితే ఎలిమెంట్ ఫైండ్ చేస్తుంది కదా సార్ అని అన్నారు అనుకోండి. మేబీ నేమ్ అనేది ఫ్యూచర్ లో చేంజ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనుకోండి. అందుకే నేమ్ కి వెళ్ళకుండా ఐడికి వెళ్ళండి. ఎందుకు? ఐడి అనేది తక్కువ కదండి. ఐడి ఎలిమెంట్ అనేది దెర్ ఇస్ లెస్ ఛాన్సెస్ టు చేంజ్. ఎప్పుడైనా కూడా ఏదైనా ఒక ట్యాగ్ ఐడి ఇచ్చినప్పుడు ఐడి మార్చడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. నేమ్స్ కానివ్వండి, క్లాసెస్ కానివ్వండి, లేకపోతే టెక్స్ట్. ఈ రోజు ఈ అప్లికేషన్ లో ఈ టెక్స్ట్ ఉందండి, రేపు ఈ టెక్స్ట్ మార్చుకోవచ్చు వాడు. ఈ రోజు ఈ లోగో ఉంది, రేపు లోగో మార్చుకోవచ్చు. ఈ రోజు ఈమెయిల్ అడ్రస్ ఆర్ ఫోన్ నెంబర్ అని ఉంది, ఫ్యూచర్ లో దీన్ని ఓన్లీ ఈమెయిల్ అడ్రస్ అని పెట్టుకోవచ్చు కదా. పెట్టుకోవచ్చా లేదా? ఇప్పుడు చూడండి, నేను మీకు చూపిస్తూ చూడండి. నేను అమెజాన్ లోనే ఆర్డర్ చేసా, డిఫరెంట్ నేమ్ ఉంటుంది చూడండి. చదవండి. వాట్ ఈస్ దిస్ వన్? మొబైల్ ఫోన్ నెంబర్. ఫోన్ నెంబర్ అండ్ మొబైల్ రెండు వేరే డిఫరెంట్ సేమ్. రాయితే ఏం రాయాలి? మొబైల్ నెంబర్ అన్న రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ టెక్స్ట్ ని ఫైండ్ చేసి ఎలిమెంట్ ని ఫైండ్ చేశారు, వాడు ఫ్యూచర్ లో ఇది డిఫెక్ట్ అని దీన్ని మొబైల్ నెంబర్ చేసిండు. మరి ఇప్పుడు మీకు ఎలిమెంట్ ఫైండ్ అవుతుందా? అవదా? అందుకే మాక్సిమం ఎప్పుడు కూడా యూనిక్ వాల్యూస్ కి వెళ్ళాలి. ఇవి అటు అవి కూడా చేంజ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. చేంజ్ అయినప్పుడు మనం చేసేది ఏం లేదు. బట్ మాక్సిమం చేంజ్ అవ్వకుండా ఉండే వాటికి మీ ఫస్ట్ ప్రియారిటీ అనేది వెళ్ళాలి. క్లియరా? ఎనీ క్వశ్చన్స్ నానా? సో ద వన్ మోర్ వెబ్ లొకేటర్ ఈజ్ CSS సెలెక్టర్. ఎక్స్పాత్ అయిపోయింది కదా.
ఓకే అండి. సిఎస్ఎస్ సెలెక్టర్ మనం మొన్న నార్మల్ ఎలిమెంట్ ఫైండింగ్ లో సిఎస్ఎస్ సెలెక్టర్ వదిలిపెట్టినాం కదా, అది చూద్దాం. ఓకేనా. సో సిఎస్ఎస్ సెలెక్టర్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ వెబ్ లొకేటర్ ఫైండింగ్. ఓకే అండి. సిఎస్ఎస్ సెలెక్టర్ కూడా ఒక టైప్ ఆఫ్ వెబ్ లొకేటర్ ఫైండింగ్. ఈ సిఎస్ఎస్ సెలెక్టర్ లో మీరు కావాలంటే బై యూజింగ్ ఐడి, బై యూజింగ్ నేమ్, బై యూజింగ్ క్లాస్ యూజ్ చేసుకొని కూడా ఎలిమెంట్స్ అనే వాటిని ఫైండ్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. ఓకేనా. CSS selector are used within Selenium to locate elements on. They are beneficial because they are shorter than XPath locator and allow for more clear and crispy method to locate the element. Okay na. XPath lo kanna konచెం ఈజీగా accurate గా ఎలిమెంట్ ని ఫైండ్ చేయడానికి మనకి CSS సెలెక్టర్ అనే ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. చూడండి ఎలా అంటే సింటాక్స్ ఏంటంటే ట్యాగ్ నేమ్, యాట్రిబ్యూట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు యాట్రిబ్యూట్. సార్ ఇది సేమ్ ఎక్స్పాత్ లాగే ఉంది కదా సార్. ఎక్స్పాత్ కూడా ఏంటి, ట్యాగ్ నేమ్, ఇక్కడ @ ఉంటది. ఓకేనా. స్క్వేర్ బ్రాకెట్ తర్వాత @ వాల్యూ ఉంటది. ఇక్కడ మనకి యాట్రిబ్యూట్ మారే కొద్దిగా సిఎస్ఎస్ సెలెక్టర్ యొక్క ఇక్కడ మనం అన్నిటికీ కూడా @ వాడతాం ఎక్స్పాత్ లో. ఎక్కడ డబుల్ స్లాష్ కూడా లేదు. అవును. ట్యాగ్ నేమ్ మనం ప్రతిదానికి @ వాడతాము. ఇక్కడ అట్రిబ్యూట్ ను బట్టి ఆ సింబల్ అనేది మారుతుంది. ఓకేనా. ఐడికి అయితేనేమో @ ఉంటది, క్లాస్ కి అయితే డాట్, ఇలా ప్రతి ఒక్క దానికి ఒక్కొక్కటి ఉంటది. చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్పుట్ అనే ట్యాగ్ ద్వారా ఫైండ్ చేస్తున్నాం అనుకోండి, దానికి యాష్ అనే సింబల్ వాడతాం. ఓకేనా. నోడ్ ఆర్ ట్యాగ్ నేమ్, యాట్రిబ్యూట్ నేమ్, యాట్రిబ్యూట్ వాల్యూ. సో ఇందులో మనకి ఫస్ట్ వన్ ఇవి ఆల్రెడీ మీకు తెలుసు కదా, ఇదేంటి నేమ్, క్లాస్ నేమ్, ట్యాగ్ నేమ్, లింక్ టెస్ట్, ఎక్స్పాత్. ఇక్కడ వరకు వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? బై డాట్ ఐడి, బై డాట్ నేమ్, క్లాస్ నేమ్, ట్యాగ్ నేమ్, లింక్ టెస్ట్, పార్షియల్ లింక్ టెస్ట్, ఎక్స్పాత్. ఎక్స్పాత్ లో మళ్ళీ డైనమిక్ ఎక్స్పాత్. సో నౌ లెట్స్ గో విత్ సిఎస్ఎస్ సెలెక్టర్ సెలెక్ట్ చేసుకోవాలంటే బై డాట్ సిఎస్ఎస్ సెలెక్టర్ అన్న. బై డాట్ నేమ్, బై డాట్ ఐడి ఎలాగంటామో ఇక్కడ ఏమనాలి, బై డాట్ సిఎస్ఎస్ సెలెక్టర్ అనాలి. దీని కింద బై డాట్ ఎక్స్పాత్ ఉంటుంది. ఓకేనా. చూడండి సిఎస్ఎస్ సెలెక్టర్ ని మనం ఐడి ద్వారా, క్లాస్ ద్వారా, యాట్రిబ్యూట్ ద్వారా, సబ్ స్ట్రింగ్, కంబైనింగ్ యాట్రిబ్యూట్స్ ద్వారా కూడా ఫైండ్. ఇందులో మనం మేజర్ యూజ్ చేసేది ఐడి, క్లాసు, యాట్రిబ్యూట్. ఐడి, క్లాసు, యాట్రిబ్యూట్. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐడి ద్వారా ఫైండ్ చేస్తున్నాం అనుకోండి. సింటాక్స్ ఈజ్ బై డాట్ సిఎస్ఎస్ సెలెక్టర్ ఇన్పుట్ యాష్ ఈమెయిల్, ఇన్పుట్ యాష్ ఈమెయిల్. ఓకేనా. ఇది మీకు ఎక్స్పాత్ లాగా మీరు దీన్ని ఇక్కడ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్స్పాత్ లాగా ఇక్కడ చెక్ చేసుకొని స్క్రిప్ట్ లో రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఐడి ద్వారా ఫైండ్ చేస్తున్నారు, ఐడిని ఇక్కడ చెక్ చేయాలా అవసరం లేదా? అవసరం లేదు. డైరెక్ట్ గా ఏం చేస్తారు, ఈ ఐడిని కాపీ చేసుకుంటారు, బై డాట్ ఐడి అని ఇచ్చుకోవచ్చు. అలాగే మీకు సిఎస్ఎస్ సెలెక్టర్ కూడా అంతే. డైరెక్ట్ మీరు బై డాట్ ఐడి తీసుకొని ఐడి ద్వారా ఐడి యొక్క వాల్యూని ఫైండ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఉంది అనుకోండి, ఇదే ఎలిమెంట్ అనుకోండి. ఈ ఎలిమెంట్ కి ఒకవేళ మనం యూజ్ చేస్తే సిఎస్ఎస్ సెలెక్టర్ ఏముందండి, ట్యాగ్ నేమ్, యాట్రిబ్యూట్ వాల్యూ. దేనికి ఉంది, ఇన్పుట్ అనేది ఇది కదా, ఎక్కడ ఉందండి, యాట్రిబ్యూట్ వాల్యూ. ట్యాగ్ నేమ్ ఉంది, ఇన్పుట్, యాట్రిబ్యూట్ వాల్యూ ఏముంది, ఈమెయిల్ అని ఉంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాష్ అని ఫైండ్ చేసింది, 1 వచ్చిందా. ఇక్కడ ఇదేంటి ట్యాగ్ నేమ్, ఇదేంటి వాల్యూ, యాట్రిబ్యూట్ వాల్యూ. సో ఎన్ని వాల్యూస్ ఫైండ్ చేసింది, 1 ఫైండ్ చేసింది. యాట్రిబ్యూట్ వాల్యూ మధ్యలో ఏ సింబల్ ఇవ్వాలి, హ్యాష్ సింబల్ ఇవ్వాలి. అదే దాని యొక్క పాత్, అదే మరి ఇవ్వద్దు, ట్యాగ్ నేమ్ ద్వారా ఇవ్వాలి. యాట్రిబ్యూట్ వాల్యూ. ఇందాక 2 ఫైండ్ చేస్తున్నాను కదా, అది పేజీ ఇంత ముందు ఫైండ్ చేసింది చూపిస్తుంది. చూడండి బై డిఫాల్ట్ గా ఏం లేకపోయినా చూపిస్తుందా. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే పేజ్ రీఫ్రెష్ చేసుకోవాలి. ఓకేనా. ఎన్ని ఫైండ్ చేసింది, ఓన్లీ 1 ట్యాగ్ నేమ్,
హ్యాష్ ఐడి వాల్యూ. యాట్రిబ్యూట్ ఏం తీసుకుంటున్నాం? యాట్రిబ్యూట్ ఏం తీసుకుంటున్నాం మనం ఇక్కడ? సిఎస్ఎస్ సెలెక్టర్ ఏం తీసుకున్నాం? ఐడి. ఈ ఐడి యొక్క వాల్యూ ఏంటి? ఐడి యొక్క వాల్యూ ఏంటి? ఈమెయిల్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటున్నారు అనుకోండి, ఇక్కడ ఐడి యొక్క వాల్యూ ఏంటి? పాస్ ఐడి. ట్యాగ్ నేమ్ ఏముంది? ఇన్పుటేనా? చూడండి. ఓకేనా? నెక్స్ట్ ఒకవేళ బటన్ తీసుకున్నాం అనుకోండి, లాగిన్ బటన్, దీనికి ట్యాగ్ నేమ్ ఏంటి? బటన్. ఐడి వాల్యూ ఏంటి? ఉందా అసలు? ఫైన్ చేసిందా? యాడ్ ఫైన్ చేసింది. ట్యాగ్ నేమ్ చేంజ్ చేయాలి కదా. వన్ వచ్చిందా? సో సిఎస్ఎస్ సెలెక్టర్ ఎలా ఐడెంటిఫై చేయాలి? ట్యాగ్ నేమ్ హ్యాష్. గుర్తుపెట్టుకోండి, ఐడికి మాత్రమే హ్యాష్. ఐడి ద్వారా ఫైండ్ చేయాలంటేనే హ్యాష్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకో దేనికైనా పోతే అది వర్క్ కాదు. మీకు ఇక్కడ నేమ్ అవి రెండు ఒకటే ఉన్నాయి సార్ అంటే, ఇప్పుడు మీకు నేమ్ ఏముందండి? ఇక్కడ లాగిన్ అని ఉంది కదా. ఫైన్ చేసిందా? ఎందుకు? నేమ్ కి హ్యాష్ అనే సింబల్ కాదు, నేమ్ కి వేరేది ఉంది. ఓకేనా? ఏముంది సార్ అంటే సెకండ్ క్లాస్. ఓకేనా? క్లాస్ నేమ్ లేదు, క్లాస్. సో క్లాస్ ఎలా ఫైండ్ చేయాలి? డాట్ ట్యాగ్ నేమ్ డాట్ క్లాస్ వాల్యూ. క్లాస్ కదా ఇక్కడ మనం తీసుకునేది, క్లాస్ వాల్యూ. ట్యాగ్ డాట్ వాల్యూ ఆఫ్ ద క్లాస్ అట్రిబ్యూట్, నాట్ ఏన్ అదర్స్. మనం అదే ఎక్స్పాత్ లో అయితే ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీకు ఇలాంటప్పుడు ఇలా ఫైన్ చేయటం కుదరకపోతే, ఒకవేళ ఇలా ఐడెంటిఫై చేయలేకపోతే, అప్పుడు ఏం చేయాలంటే ఎక్స్పాత్ ద్వారా వెళ్ళాలి. // ఏ వాల్యూ ఇది? ఐడి కదా. ఐడి అనేది ట్యాగ్ నేమ్ attribute is equals to value. దేనికి మనం ఫైండ్ చేసేది? దీనిక ఇది ఐడి వాల్యూ కదా, మీదేం వాల్యూ? ఫైండ్ చేసింది కదా ఇక్కడ. అంటే ఓకే. సో క్లాస్ ఏంటి? డాట్. ఓకేనా? డాట్ ట్యాగ్ నేమ్ డాట్ క్లాస్ వాల్యూ. ట్యాగ్ నేమ్ డాట్, ఫర్ ఎగ్జాంపుల్ ఏది ఈ బటన్ క్లాస్ తీసుకుంటే చాలా ఉంది కదా. బటన్ ఎన్ని రోజుల నుంచి వస్తున్నావు అన్నది కాదు, వింటున్నావా లేదన్నది లెక్క. అదేనా? నేను పేరు పెట్టాలా? ఓకే చండి. నెక్స్ట్ వన్ ఎక్కడన్నా క్లాసా? నెక్స్ట్ వన్ ఏంటి? యాట్రిబ్యూట్. సో యాట్రిబ్యూట్ వాల్యూని ఎలా ఫైండ్ చేస్తాము? యాట్రిబ్యూట్ కి వచ్చేసి సింగిల్ ఈక్వల్ టు సింగిల్ కోలన్ ఈక్వల్ టు, ఇది లుక్స్ లైక్ ఏను ఎక్స్ పాత్, బట్ // అను
1 కదా. I close them. Close them. క్లోజ్ చేసినా వస్తుంది, సేవ్ అయిపోయినా వస్తుంది. దీన్ని పాస్వర్డ్. సో చూడండి ఇక్కడ ఏంటిది, నేమ్ కాదు క్లాస్ కదా, ఏంటి మనం వేసింది యాట్రిబ్యూట్. సో యాట్రిబ్యూట్ ఏం తీసుకున్నాం, ఏదైనా యాట్రిబ్యూటే కదండి. సిఎస్ఎస్ సెలెక్టర్ ఏం తీసుకున్నాం, ఏ యాట్రిబ్యూట్ అని తీసుకోవచ్చు, నేమ్ కానీ ఐడి కానీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకున్నాం ఇక్కడ, నేమ్ ఈజ్ ఈక్వల్ టు పాస్, ఐడి ఈజ్ ఈక్వల్ టు, అదేనా యాట్రిబ్యూట్ అంటే ఏదైనా. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ టైప్ ఈజ్ ఈక్వల్ టు పాస్వర్డ్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఏముంది టైప్ సింగిల్ కోలన్ అయినా డబుల్ కోలన్ అయినా వర్క్ అవుతుందండి. ఒకవేళ మీకు సింగిల్ కోలన్ వల్ల ఎప్పుడైనా వర్క్ అవ్వకపోతే డబుల్ కోలన్స్కి వెళ్ళండి. మాక్సిమం ఏదైనా ఒకటే ఉంటుంది మీకు, ఓకేనా అదేనా. సో దీస్ ఆర్ ద ఏంటివి సెలెక్టర్స్, ఈ సబ్ స్ట్రింగ్స్. ఇవి ఇంతకుముందు మనం చెప్పింది కంటైన్స్ మెథడ్, స్టార్ట్స్ విత్ మెథడ్. నీకు అక్కడ చెప్పా కదా, కంటైన్స్ అంటే ఏంటి, ఆ పార్ట్ లో ఏదైనా ఏ పార్ట్ ఉన్నా ఒకటే. స్టార్ట్స్ విత్ అంటే కంపల్సరీగా ఆ స్టార్టింగ్ పార్ట్ ఉండాలి. స్టార్ట్స్ విత్ ఎలాగో ఎండ్స్ విత్ ఎలాగో. ఎండ్స్ ని ఎప్పుడు కూడా, ఇప్పుడు మన జేపీజే ఉంది అనుకోండి, డాట్ జేపీజే కానీ డాట్ హెచ్టిఎంఎల్ ఇలాంటి ఎక్స్టెన్స్ ఉన్నప్పుడు. కానీ డాట్ ఎండింగ్ వల్ల ఇప్పుడు పిఎన్జి ఉంది, పిఎన్జిలో ఎన్ని ఉంటే అన్ని ఓపెన్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఒక అమెజాన్ పేజ్ లో 20 ఇమేజ్ ఇచ్చారు, అన్నిటికీ పిఎన్జి ఉంది, డాట్ పిఎన్జి 20 ఐడెంటిఫై చేస్తుంది. కానీ ఎన్ని ఐడెంటిఫై చేసినా కూడా ఎప్పుడు దేన్ని ఫైండ్ చేస్తుందండి, ఓన్లీ ఫస్ట్ వన్ నే ఫైండ్ చేస్తుంది, అదేనా. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్ లొకేటర్స్ టు ఫైండ్ ద వెబ్ ఎలిమెంట్స్, ఓకేనా. ఏమేమి లొకేటర్స్ అండి మళ్ళీ ఒకసారి చెప్పండి, క్లోజ్ చేద్దాం. బై యూజింగ్ ఐడి, బై యూజింగ్ యాన్ నేమ్, by ID, by name, by class name, by tag name, by linked list parcel. ఇక్కడ వరకు డైరెక్ట్ తీసుకోవచ్చు. ఐడి వాల్యూ తీసుకోండి, నేమ్, క్లాస్ నేమ్, ట్యాగ్ నేమ్, లింక్ టెస్ట్. ఇక్కడ సిఎస్ఎస్ సెలెక్టర్ లో మాత్రం మీకు ఐడి కానీ యాట్రిబ్యూట్ కానీ క్లాస్ కానీ. యాట్రిబ్యూట్ అంటే ఏదైనా తీసుకోవచ్చు, ఐడి తీసుకోండి, క్లాస్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, ఏరియా లేబుల్ తీసుకున్నా వస్తుంది. నెక్స్ట్ ఎక్స్పాత్ లో అబ్సల్యూట్ ఎక్స్పాత్, రిలేటివ్ ఎక్స్పాత్, డైనమిక్. ఓకేనా. ఇవి బేసిక్ గా మీరు ఒక ఎలిమెంట్ ని ఫైండ్ చేయడానికి ఉండే లొకేటర్స్, ఓకేనా. వీటన్నిటిని బాగా ఎలా ప్రాక్టీస్ చేస్తారు, వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, మీరు ప్రతిదాన్ని స్క్రిప్ట్ లో టెస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలా పేజ్ ఓపెన్ చేసి ఇన్స్పెక్ట్ చేసుకొని అది ఫైండ్ చేస్తుందా లేదనేది చెక్ చేసుకోండి, ఓకేనా. చెక్ చేసుకుంటే మీకు ఇక్కడ ఎలిమెంట్ ఫైండ్ చేసిందంటే స్క్రిప్ట్ ఆటోమేటిక్ గా రన్ అవుతుంది. స్క్రిప్ట్ కి పెద్ద ఇష్యూస్ ఏ ఉండవు, ఓకేనా. ఇక్కడ రన్ అవుతుంది. ఎలా ఎలిమెంట్ ని మీకు ఫస్ట్ ఎలిమెంట్ ఫైండ్ చేయడం వస్తే స్క్రిప్ట్ రాయటం అనేది చిన్న చిన్నగా వస్తాయి. క్లియరా? ఎనీ క్వశ్చన్స్? All students, any questions?